ఇచ్చిన క్వశ్చన్ రీజన్ అండ్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో దేని గురించి ఇచ్చాడంటే గ్లైకాలసిస్ గురించి ఇచ్చాడు. ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏటీపీ ఈజ్ యూజ్డ్ ఎట్ 2 steps ఇన్ గ్లైకాలసిస్. ఏటీపీ అనేది గ్లైకాలసిస్లో 2 steps యూజ్ చేస్తారని ఇచ్చాడు. ఓకే, దెన్ ఫస్ట్ ఏటీపీ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్వర్టింగ్ గ్లూకోజ్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate. ఫస్ట్ ఏటీపీ గ్లూకోజ్ని గ్లూకోజ్ 6-phosphate మారుస్తుందని ఇచ్చాడు. సెకండ్ ఏటీపీ ఈజ్ యూజ్డ్ టు కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6-phosphate ఇంటూ ఫ్రక్టోజ్ 1,6-phosphate అన్నాడు. సెకండ్ ఏటీపీ ఏం చెప్పాడు? ఫ్రక్టోజ్ 6-phosphate టు ఫ్రక్టోజ్ 1,6-phosphate మారుతుందని చెప్పాడు. రైట్, ఇచ్చిన అసెర్షన్ రీజన్ కరెక్ట్గా సాటిస్ఫై అవుతుందనేది క్వశ్చన్. రైట్, ఒక్కసారి ఆప్షన్స్ చూడండి. ఏ ఆర్ ఫాల్స్, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, లేక బోత్ ఏ అండ్ ఆర్ are true but R is correct expression of A na, లేదా both A and R are true but R is not correct expression of A na, లేకపోతే A are true but R is false. ఒక్కసారి గ్లైకాలసిస్ ఈ ఫస్ట్ 3 స్టెప్స్ని కొద్దిగా అనాలిసిస్ చేస్తే దీనికి ఆన్సర్ తెలుస్తుంది. ఒక్కసారి బ్రీఫ్గా చూడండి. గ్లైకోలైసిస్ మ్యాక్సిమం బయాలజీలో ఇచ్చిన వర్డ్స్లో దాని మీనింగ్ కనపడుతుందండి. చూడండి, గ్లైకో అంటే షుగర్, రైట్. లైసిస్ అంటే విచ్ఛిన్నం, లైసిస్ అంటే డివైడ్ చేయడం, రైట్. గ్లూకోజ్ను పైరువిక్ యాసిడ్గా లేదా పైరువేట్గా మార్చడానికి అవసరమయ్యే ప్రాసెస్ ఏంటి అంటే గ్లైకోలైసిస్. రైట్. ఈ గ్లైకోలైసిస్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మెయిన్గా కణంలో సైటోప్లాజం రైట్, కణజీవ ద్రవ్యజాలంలో జరుగుతుందండి, సైటోప్లాజంలో జరుగుతుంది. ఎందుకు సైటోప్లాజంలోనే జరుగుతుంది అంటే బికాస్ గ్లైకాలసిస్కి సంబంధించిన అన్ని ఎంజైమ్స్ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే సైటోప్లాజంలో ఉన్నాయి. అందుకే గ్లైకాలసిస్ సైటోప్లాజంలో జరుగుతుంది. రైట్, మొత్తం టోటల్గా గ్లైకాలసిస్ 10 స్టెప్స్లలో జరుగుతుందండి. 10 స్టెప్స్లలో జరుగుతుంది. దాంట్లో మనకిచ్చిన క్వశ్చన్ ఏమన్నాడంటే 2 ATPs గ్లైకాలసిస్లో యూజ్ అవుతున్నాయి. ఆ 2 ATPs ఫస్ట్ ఏటీపీ ఏమో గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6-phosphate మారుతుంది అన్నాడు. సెకండ్ ఏటీపీ ఏమో ఫ్రక్టోజ్ 6-phosphate నుంచి ఫ్రక్టోజ్ 1,6-bisphosphoglycerate మారుతుందని ఇచ్చాడు. సో 2 ATP యూటిలైజ్ అవుతున్నాయి. ఎలా యూటిలైజ్ అవుతున్నాయి? గ్లూకోజ్ 6-phosphate మారడానికి ఒక ఏటీపీ యూజ్ అవుతుంది. ఫ్రక్టోజ్ 6-phosphate ఫ్రక్టోజ్ 1,6-phosphate మార్చడానికి సెకండ్ ఏటీపీ యూటిలైజ్ అవుతుందని చెప్పాడు. సో ఎలా అనేది ఒక్కసారి డీటెయిల్గా స్ట్రక్చరల్గా చెప్దాం. రైట్, చూడండి. ఫస్ట్ గ్లూకోజ్లో 6 కార్బన్లు ఉంటాయి, రైట్. 6 కార్బన్స్ ఉంటాయి, రైట్. C6H12O 6 కదా గ్లూకోజ్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate. ఈ 6 కార్బన్లకి ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ 6th కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది. ఆ యాడ్ కావడానికి అవసరమయ్యే ఎంజైమ్ ఏది అంటే మెయిన్గా హెక్సోకైనేజ్. చాలా ఇంపార్టెంట్ అండి. బయాలజికల్గా మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ గ్లూకోజ్ గ్లైకాలసిస్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావాలంటే ఈ హెక్సోకైనేజ్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. చూడండి, పేరులోనే మ్యాక్సిమం మీనింగ్ తెలుస్తుందండి. కైనేజ్ అంటే ఏంటి? కైనేజ్ వచ్చింది అంటే ఏ రియాక్షన్ అయినా కైనేజ్ అంటే యాడింగ్ ఆఫ్ ఫాస్ఫేట్ అని గుర్తుంచుకోండి. యాడింగ్ ఆఫ్ ఫాస్ఫేట్
ఫాస్ఫేట్ గ్రూప్ని యాడ్ చేయడానికి అవసరమయ్యే ఎంజైమ్లో ఈ కైనేజెస్ కీ రోల్ ప్లే చేస్తాయి. కైనేజ్ వచ్చిందంటే యాడింగ్ ఆఫ్ ఫాస్ఫేట్ అని గుర్తుంచుకోండి. అయితే చూడండి ఇక్కడ ఏటీపీ నుంచి ఫస్ట్ ఏటీపీ అండి, మరి ఇచ్చిన ఫస్ట్ ఏటీపీ నుంచి ఏడీపీగా మారుతుంది. అంటే ట్రైఫాస్ఫేట్ నుంచి డైఫాస్ఫేట్గా మారుతుంది. ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఏడొచ్చి బైండ్ అవుతుంది కరెక్ట్గా ఈడ గ్లూకోజ్లో 6th కార్బన్ దగ్గర వచ్చి బైండ్ అవుతుంది. 6th కార్బన్ దగ్గర వచ్చి ఈ ఫాస్ఫేట్ ఈ 6th కార్బన్ దగ్గర వచ్చి పోతుంది. ట్రైఫాస్ఫేట్ కాస్త డైఫాస్ఫేట్ అయింది. ఇక్కడ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది, రైట్. దెన్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కాస్త ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారింది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారింది. ఇక్కడ అవసరమయ్యే ఎంజైమ్ ఏది అంటే ఐసోమరేజ్ అనే ఐసోమరేజ్. సో ఇక్కడ ఎలాంటి యాడింగ్ ఆఫ్ ఫాస్ఫేట్స్ లేవండి. జస్ట్ ఐసోమరేజ్ ఏంటంటే జస్ట్ ఒక మిర్రర్ ఇమేజ్. మనం మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ గాను రైట్ లెఫ్ట్ గాను ఎలా మన హ్యాండ్స్ చేంజ్ అవుతాయో జస్ట్ లైక్ దట్ ఐసోమరేజ్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గాను ఫ్రక్టోజ్ గ్లూకోజ్ గాను మారుతుంది అంతే, రైట్, విత్ హెల్ప్ ఆఫ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సహాయంతో, రైట్. దెన్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ స్ట్రక్చరల్ చేంజ్ కోసమే ఈ చేంజెస్ అవసరమవుతాయండి. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్గా మారాలి అంటే అవసరమయ్యే ఎంజైమ్ ఏంటి ఇక్కడ? అవసరమయ్యే ఎంజైమ్ ఏంటి అంటే ఫాస్ఫో కైనేజ్. అగైన్ కైనేజ్ వచ్చిందండి. ఫాస్ఫో కైనేజ్ అనేది వచ్చిందంటే అర్థమైంది యాడింగ్ ఆఫ్ ఫాస్ఫేట్. ఇక్కడ ఏం యాడ్ అవుతుంది అంటే ఒక ఏటీపీ వచ్చి యాడ్ అవుతుంది. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ కాస్త ఏడీపీగా మారింది. ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి ఎక్కడ యాడ్ అవుతుంది? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ కార్బన్ దగ్గర వచ్చి యాడ్ అవుతుంది, రైట్. దీన్ని స్ట్రక్చరల్గా మనం వేసుకుంటే చూడండి ఎన్ని కార్బన్స్ ఉండే ఫ్రక్టోజ్లో 6 కార్బన్స్ కదా. ఫస్ట్ గ్లూకోజ్లో 6th కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ బైండ్ అయిందని కదా. దెన్ ఫ్రక్టోజ్ జస్ట్ ఐసోమరైజ్ అయింది కాబట్టి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. సెకండ్ గ్లూకోజ్ ఇదే గ్లూకోజ్ అనుకోండి. సి ఇక్కడ 6th కార్బన్ ఇది 1 2 3 4 5 6 6th కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ యాడ్ అయింది, రైట్. దెన్ గ్లూకోజ్ కాస్త ఫ్రక్టోజ్ అయింది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర కూడా ఫాస్ఫేట్ యాడ్ అయింది. సో ఈ 2 ఫాస్ఫేట్లు యాడ్ కావడానికి ఎన్ని ఏటీపీస్ అవసరమైనాయి? 2 ఏటీపీస్ అవసరమైనాయి. ఏ ప్లేస్లో అవసరమైనాయి, ఏ స్టెప్స్లో అవసరమైనాయి అంటే ఒకటి ఫస్ట్ స్టెప్లో అవసరమైంది, 2 థర్డ్ స్టెప్లో అవసరమైంది. ఇంకొక స్టెప్ ఉంటుందండి. ఆ స్టెప్లో కూడా ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. ఎస్పెషల్లీ 10th స్టెప్. ఎస్పెషల్లీ 10th స్టెప్ దగ్గర ఇక్కడ ఏటీపీ యూజ్ అయితే 10th స్టెప్ దగ్గర ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుందండి, రైట్. ఆ స్టెప్ గురించి ఇప్పుడు ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా చూడండి, ఏటీపీ ఈజ్ యూజ్డ్ ఎట్ 2 steps ఇన్ గ్లైకాలసిస్. అవునా? టూ స్టెప్స్లో ఏటీపీ యూజ్ చేసిన ఇచ్చిండు. ఫస్ట్ ఏటీపీ యూజ్డ్ ఇన్ కన్వర్టింగ్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. సెకండ్ ఏటీపీ ఈజ్ యూజ్డ్ టు కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్, రైట్. ఇది సాటిస్ఫై అయింది కదా. సో ఇచ్చిన ఆప్షన్లో ఏది ఆన్సర్ కరెక్ట్ అవుతుందంటే చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, రైట్. ఇది రైట్ అవుతుంది. ఇది రైట్ అవుతుంది.